లక్ష్మీదేవి పాదాలను పూజించకూడదు అనేది ఒక మూఢనమ్మకంగా ఏర్పడిందే కాని ప్రామాణిక గ్రంథాలలో ఏ దేవతామూర్తిని ఏ విధంగా అర్చించాలో అనే విశేషాంశాన్ని పరిశీలిస్తే మటుకు పాదాలనే పూజించాలి అంటాయి ఆ గ్రంథాలన్నీ కూడా. విశేషించి పాదాలే పూజించడం శ్రీమన్నారాయణ మూర్తిని అర్చించే సమయంలో మనం గమనిస్తుంటాం. అన్నమాచార్యుల వారు బ్రహ్మ కడిగిన పాదము అని చెప్పారు కదా. అలాగే బలిచక్రవర్తి కూడా వామనుని పాదాలను జలముతో తన భార్య అయిన వింధ్యావళి నీళ్లు పోస్తుండగా కడిగి ఆ స్వామి అడిగిన 3 అడుగులు నేలను దానం ఇవ్వగా ఆ స్వామి పాదాలతో పృథ్వీ వ్యాపస్తేజో వాయురాకాశములు అయిన పంచభూతాత్కర్మమైన ప్రపంచానంతటినీ కూడా ఈ పాదంతో ఆక్రమించాడు. మరొక పాదంతో విశాల ఆకాశమంతా తానుగా దర్శింపజేసి ఆ 3వ పాదాన్ని బలిచక్రవర్తి శిరస్సున ఉంచాడు. కాబట్టి మనము భగవంతుని పాదములను ఆశ్రయించాలి. భగవంతు వలగును పదములు పదములు అంటారు పోతనామాచ్యులు. కనుక శ్రీమన్నారాయణుని ఆశ్రయించే సమయంలో పాదములను ఆశ్రయించాలి. అమ్మవారికి మాత్రం పాదములకు పూజించరాదు అనే ఒక కొత్తగా కనుక్కున్నారు. నిజానికి పరమేశ్వరుడు, లక్ష్మీదేవి, శ్రీమన్నారాయణుడు అంతా ఒక్కటే. కాబట్టి ఎటువంటి అనుమానము లేకుండా అమ్మవారి పాదములు అర్చించవచ్చును. కోల్వాపురంలో అమ్మవారి పాదాలు బంగారు తాపడంతో చేయబడి ఉంటాయి. బాసరకు వెళ్లినా మరింకే అమ్మవారి క్షేత్రానికి వెళ్లినా నమస్కరిస్తే ఆ సమయంలో అర్చకుడు సటరాన్ని మన శిరస్సు పైన ఉంచుతాడు. మనం తల వంచి నమస్కారం చేస్తాం. ఆ సటారి అనగా సటం అంటే మనలో ఉండే మొండితనం. దానిని తొలగించేవి పరమాత్ముని యొక్క పాదములు. దాని మీద పరమాత్మ పాదములే ఉంటాయి. లక్ష్మీదేవి సన్నిధానంలోకి వెళ్లి ఆ అమ్మవారిని నమస్కరించిన తరువాత అర్చకులు మన శిరస్సుపై ఉంచే సటారి పైన అమ్మవారి పాదాలే ఉంటాయి. ఇది గమనించాలి. పాదపూజ అని చెప్తాం. పరమాత్మను మనం అర్చించే సమయంలో ఆ పరమాత్మ విశాల విశ్వమంతా కూడా వ్యాపించి ఉంటాడు. ఆయనను మనం దర్శించగలిగే స్థితి ఎక్కడ అంటే పాదములను దర్శిస్తే చాలు, పరమాత్మను దర్శించినట్లే. ఇటువంటి భావంతో అయ్యవారికైనా అమ్మవారికైనా సర్వాములు నమస్కరించవలసిందే. లక్ష్మీ అష్టోత్తర సతనామావళి ఒక్కసారి పరిశీలించిన చంచలాయ్ నమః పాదై పూజయామి ఇలా సర్వాంగాలను పూజ చేస్తాం కదా. మరి పాదాలు పూజ చేయకుండా ఎలా? మొట్టమొదటి నామమే చంచలాయ్ నమః పాదౌ పూజయామి. కాబట్టి తప్పకుండా లక్ష్మీదేవి పాదాలను తప్పకుండా పూజించవచ్చు. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.